నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం సార్ ఏం సెల్లులు అమ్ముతామని సందులు అందరూ చెప్పి సెల్లులు అమ్ముతున్నాయి మధ్య. ఏం ఇదిగో 2 సెల్లులు పట్టుకుని వచ్చా. మరి సెల్లులు మళ్ళీ అమ్మాయి వాళ్ళం కదా, అందుకోసం ఇదిగో యావంతావనా రెండా? 2 అమ్మేసేదే. ఏమనట్లా? ఏం లేదు, కంపెనీ కాదప్ప ఇది. ఇది రెడ్మీ. రోడ్మీ కాదు, రెడ్మీ. రెడ్మీ బాగున్నాయనా? బాగున్నాయి. ఏమన్నా ఏ కెమెరా కదా ఇది? ఏ కెమెరా అంటే ఇప్పుడు జనరేషన్ కెమెరా ఇది. అవు ఇది ఏమబ్బా ఇంత బాగుంది? ఎందుకన్నా ఎక్కడైనా కొట్టుకుని వచ్చినావా? ఇంట్లోనే అది నా మిస్సెస్ కి ఇచ్చింటే అది ఎక్కడ పెట్టుకొని మొన్న బయటపడింది. ఏమన్నా వైఫై కూడా ఉంది దీంట్లో? ఫ్రీనా? ఎయిర్టెల్ సిమ్ ఇది? ఫ్రీ ఎయిర్టెల్. ఏమన్నా బలుంది కదా మరి. నేను ఇంత స్పీడ్ ఉంది ఇది? ఏందన్నా నాకు డౌట్ వస్తుంది. డోన్ బస్ స్టాండ్ లో ఏమన్నా చే అట్లా ఏం లేదు కదా? లేదు. ఎంతకి ఇస్తాం మళ్ళీ చెప్పు? ఎంత ఏం లేదు, పెద్ద ఎక్కువ లేదు, ఒక 10,000 ఇచ్చేసాయి. నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా వచ్చుతుంటే కూడా హాఫ్ కాస్ట్ ఉంది. దీనికి 10,000 అంటావు కదనా? ఏం చూడు ఎంతసేపటికి వస్తుంది. వస్తుంటే రేపు ఆన్ అయ్యేటట్టు ఉంది ఇది. అట్లా కాదు, మంచిది. నువ్వు అట్లా చేద్దాబ్బా. ఇది కూడా అమ్ముతావా? ఇది నాకు కూడా కావాలా కదా. ఏమన్నా ఏమన్నా ఎంత చెప్పు మళ్ళీ? లాస్ట్ డేట్ చెప్పు, తీసుకుంటా. తీసుకో, ఎంత కొంత తీసుకో. చెప్పప్ప, నువ్వే తెలిసిన మనిషిని, కొంచెం చూసి 10,000 అని చెప్తే కదా. 10,000 కొత్త వస్తాయన్నా? 10,000 కొత్త వస్తాను, తీసుకోపో. మరి అదే తీసుకోపో. ఏమో చూడు, మేము బీదోళ్ళమ్మప్పా. అంత బీదం కనబడుతుండేవులే, బాగానే ఉన్నట్లు. ఏముందప్ప? దండ మెడకేసుకొని తిరుగుతున్నామా నోట్ల కట్టలు? ఎట్లా అది నాకు తెలియదు వల్ల. చెప్పనా, నాకు కూడా సెల్లు కావాలా. నా సెల్లు లేదన్నా, మొన్న ఎవరో కొట్టేసిన అన్నా. కొంచెం ఏం అన్నా సేమ్ ఉందన్నా ఇది? ఏమో సేమ్ అట్లా లేదు. ఏం సేమ్ లేదు, గేమ్ లేదు. నువ్వు కొనుక్కునే వాళ్ళ లేవు, కొట్టేసే వాళ్ళ ఉండవు. కాదన్నా, నాదే పోయిందప్ప సెల్లు. ఏడపోయింది? ఆడ బస్ స్టాండ్ లో పోయింది. బస్ స్టాండ్ లో కొట్టుకుంటే ఆడ స్టేషన్ లో కంప్లీట్ అయిపో. ఇచ్చినానప్పా. మరి వాళ్ళు చూస్తారు, అప్పుడు చూస్తాం లేప. మరి ఏం చెయ్యి ముట్టుకోవద్దు. నువ్వు చెయ్యి ముట్టుకోవద్దు. వంగి కూడా చూడకూడదా? వద్దు. ఏమప్ప అంత బంగారా? వంగి చూడకూడదు, వంగి పెట్టి చూడకూడదు. వంగి పెట్టి అంటే వంగి చూడకూడదు అనమాట. కొండ పెట్టా వంగ పెట్టా ఎట్లా ఒకసారి అన్నా. నాకేమో మా ఎత్తళ్ళు ఇచ్చిందన్న ఈ సెల్. ఇది ఎత్తళ్ళు అంటావు కదా. అనే ఎక్కడ దొరికింది చెప్పాను? దొరికినది కాదు, నాదే సొంతము. ఇది సరిగా లేదని చెప్పేసి దీన్ని కొనుక్కుంటే మళ్ళీ సరిగా లేని అమ్ముతున్నావా మాకి? సరే అంటే ఇప్పుడు బాగుంది చూడుగా. ఇది చూస్తుంటే మళ్ళీ చూస్తే నువ్వు కొనుక్కునే వాడలు లేవు. ఏమో నాకు డౌట్ వస్తుందన్న. కొట్టేసేవాడు లాగా ఉండవు. ఇదిగో ఏ ఈడ కనబడుతుంది చూడు. ఉండనా, దానికి నేను మంత్రం చేసిన. ఏం చేసినావు? అదిగిన మంత్రం నేను చదివితే ఏ కెమెరా అదేనా? నాది కూడా సేమ్ ఇట్లా. ఇప్పుడు మంత్రం గురించి చదువుతా. దీనిలో అడిసింది అనుకో, నాదే చూడు. ఇట్లా నేను మంత్రం వేసింటి దీనికి. సెల్లు కొనుక్కున్నప్పుడు పూజ చేసి యాగం చేసి ఒక ఏది నాటుకోడిని కోసింటినప్పా. నాటుకోడిని కోసింటి. సెల్లు కొనుక్కున్నాక ఇట్లా పెట్టి పూలదండ వేసి బొట్టు పెట్టి ఒక కోడిని కోసి యాగం చేసి మళ్ళా యాగం ఎవడన్నా చేస్తాడా? వస్తప్పుడు మళ్ళీ యాగాలు చేయరు. నేను కొనుక్కుంటప్పుడు యాగం చేస్తామప్పా. తర్పణం చేసినానా అందులో అందరూ దిష్టి పెడతారని చెప్పి సందులో కూడా వండి పెట్టినాను. ఓహో. అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నారు తెలుసా? నీ సెల్లు ఎక్కడన్నా ఎవరైనా దొంగతనం చేస్తే నీకు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం మీద నువ్వు చదివినావు అనుకో, నీ సెల్లు నీదే 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 అంటదంట. ఇది నడిచింది అనుకో, నాదే చూడు. ఉండు మంత్రం చేస్తా. ఏ మంత్రం చేస్తావు? ఏం కథ? వంకాయ టెంకాయ వంకాయ టెంకాయ వంకాయ టెంకాయ బీరకాయ బా చూడు. కాదని చెప్తున్నా ఇంకా నేను మొదలు పెట్టలేదప్పా మంత్రము. సరే సరే సరే, నేను ఊరికి అంటున్నాను. అది మతికి రావాలి కదా. 8 ఏండ్లే 6 ఏండ్లే పోగొట్టుకుని. ఓ అమ్మా, 6 ఏండ్ల తర్వాత మతికి రావాలి కదా. ఉండు కొంచెంసేపు ఉండు అన్న. నిజంగా చెప్పు, నీకు ఎక్కడ దొరికింది సెల్ అని? నాదే పది. నిజం చెప్పనా? ఊరికెందుకు? నేను అమ్మడం లేలే, వద్దులే. నేనే అమ్మను గాని, ఊరికే అంటాను గాని. పత్ర 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 పిత్ర 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 పత్ర 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 పుష్ అనా. నాదే అది. పిత్తు కొట్టిందా?
కొంచెం గడుస్తుంది. చూద్దాంలే. అడిచినప్పుడు తెచ్చి నాకు ఆ, సేమ్ అన్నా ఆ, ఇది ఏమి కాదులే, ఇట్లా అంటావు? నాది కాదులే. మరి ఇవ్వకుండా సరేలే గాని చెప్పు మళ్ళీ ఏదో ఒకటి ఏం చెప్పలా? రేటు 10,000 చెప్పినా కదా. అన్నా 10,000కి కొత్త సెల్లులు వస్తాయప్పా. చూడప్పా, వస్తేనో కొనుక్కోపోయేది బాగా మంచి కంపెనీ రెడ్మీ. ఇదే నేను కొన్నప్పుడే 15,000 పెట్టుకుని. రెడ్ పెయింట్ కొట్టినావా ఇంకొత్త దానికి? నో నో నో, రెడ్మీ. రెడ్మీ ఏం మీలో కానీ నాది కూడా అదే కంపెనీ. అవో బాందరికి ఇప్పుడు ఎర్ర సిర కట్టలేదంతా నా పెళ్ళమంటే ఎట్లయితుంది? కాదులే మరి ఏమంటే టవర్లు వేరే. టవర్లా? ఏం టవర్లు? సిగ్నల్స్ 2 దాని టవర్లు. ఎయిర్టెల్ సిమ్ములు అని చెప్పాలి. టవర్ వేరే, సిమ్ములు వేరే, అందరూ ఒకటి ఎట్లయితుంది? మళ్ళీ అదే కదా. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ సిమ్ అంతా ఒకటే కదా, సిమ్ సైజ్ అంతా ఒకటే కానీ పేర్లు వేరే. పేర్లు వేరే. సెల్ కూడా అంతే. ఏమో నాకు డౌట్ అన్నా, అది నాకు అప్పుడు చేతులు పట్టుకుంటేనే ఇది ఏనా నువ్వు ఇట్లా చేయొద్దయ్యో. నాకేమో డౌట్ వస్తుందన్నా. కాదు, ఎప్పటి నుంచి వాడుతున్నావు ఇది? ఓ అమ్మా, ఎన్నేంలే? 6 సంవత్సరాలే. మళ్ళీ నాకు 6 సంవత్సరాలకు ఒక వారానికి పోయిందని. ఇది ఒక్క వారానికి పోయిందా? 6 సంవత్సరాలు దాటిన వారానికి పోయింది. సర్లే, నీ బిల్లు ఉంది ఏమన్నా? అన్నా 6 సంవత్సరాల బిల్లు ఆడుంటా. బిల్లు రాసింటారు, దీని నంబర్ రాసింటారు. ఒకళ్ళు తారైతే తీసుకొని పో దేవుడక బా. ఏం చేస్తావా మరి నువ్వు ఇతరంగా చెప్తున్నావు. సరే, నీదైతే నాకు చూపెట్టు, ప్రూఫ్ చూపెట్టు. చూపిస్తలే, అట్లా కాదు. పని చెయ్యి. ఏంటి? రేపు రేపు ఆ సెల్ తీసుకోరా. ఎక్కడికి? మా స్వామీజీ దగ్గరికి. ఏ మన మంత్రం వేస్తాడా? మళ్ళీ అతనే కదా, నేను మర్చిపోయినా. ఏదో కచ్చిపుచ్చి అన్నాడు ఆ రోజు, రాసి ఇచ్చినాడు కానీ పేపర్ కూడా లేదు. రేపు గుడిగాడికి రా. ఒకవేళ నాది కాకపోతే ఇది నేను డబ్బులు ఇచ్చుకుంటా పోనా. సరే కానీ 9,000కి 9,999 రూపాయల 90 పైసలకి ఇస్తా. ఇంకా పైసలు గీసలు లేవు ఇప్పుడు. దొరికేది 500 నోట్ చూడక కూడా సంవత్సరమే నేను. అన్ని ఫోన్ పేలే. ఇంకా పైసలు గీసలు లేవులే, ఫోన్ పే కొడతాను. ఒక పని చేయనా, 9,000కి ఇచ్చేసాయి. ఏమంటావు? చెప్పింది కదా రేటు. 10,000 9,999 రూపాయల 99 పైసలు. పైసలు అంటే పైసలు అవుతా నేను. పైసా మే పరమాత్మ హై. పైసా తమాషా చేస్తుంది కదా సెల్. పక్కా బాగా బ్యాటరీ బాగా పనిచేస్తుందా? ఖచ్చితంగా. బాగా ఫోన్లు బాగా వస్తాయా? ఎందుకురా మధ్యలో పడతాయా? మధ్యలో నిలబడవులే, వస్తాయి కానీ. కాదనా? మళ్ళీ బాగుంది కదా. బాగుంది అన్నా. ఈ ఛార్జింగ్ కూడా నేను పెడతప్పుడు రోజు చూసి పెడుతుంటున్నా. ఏంది దేనిలో పెడుతుంటివో? ఛార్జింగ్ బొక్కలో. ఇది నాదేనేమో. మళ్ళా చూడు ఇట్లా చేస్తే నీకే డౌట్ ఉందా? చూస్తున్నావు? డౌట్ గా అయితే నువ్వు పట్టుకున్నప్పుడు ఏదైనా ఎరిగిపోతుంది. ఇది అంటే అది అట్టనా ఏమన్నా నిజంగా సెల్లా? ఏదో ఏందన్నా చూస్తున్నావు? దీనిలో ఏమన్నా పూడిపోయిందా? సౌండ్ తక్కువ వస్తుంది అని చూస్తున్నా. అన్నా నా సెల్ కూడా తక్కువ వస్తుందా? ఏంది ఏం చెప్పినా కరెక్ట్ చెప్తావు నువ్వు. మళ్ళీ నేను చెప్పింది కూడా నువ్వు కరెక్ట్ చెప్తావు కదా. అట్లయితే అన్ని సెల్లు అట్లే ఉంటాయి కదా. సరేలే గానీ ఫస్ట్ చెక్ చేపిస్తాం పా. ఏడా? ఆ మొబైల్ షాపులోనా? మళ్ళీ దగ్గర పొద్దున. ఇప్పుడు ఫస్ట్ ఇది పోయి మొబైల్ షాప్ లో చెక్ చేద్దాం ఎట్లా పని చేస్తుంది, ఏం కథ అని. దీని ర్యామ్ ఎంత, డ్రాయర్ ఎంత, దీని బనీన్ ఎంత తెలుసుకుందాము. అంతేలే. పంపమండి పాపా నువ్వు బా, వస్తున్నా నీ వెనక. సరేనా? జాగ్రత్తనా? సరేలే. ఈ చూడు కాకపోతే ఇది ఫాన్సిల్ 6 ఏళ్ల కిందట నాకు దొరికింది. పాపం ఈ చూడు ఉన్నట్టుండు. సరేలే.